నా కష్టాలే నాకు ఆదర్శమని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. నెల్లూరు నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత, ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత రిటైర్డ్ హెడ్ మాస్టర్ డాక్టర్ ఎన్ విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరిని శాంతికుమారి ఆప్యాయంగా పలకరిస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మహిళా దేశభక్తులు, స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నపిల్లలచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారు ఆటపాటలతో అలరించారు. తర్వాత వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలు కవయిత్రి పాతూరి అన్నపూర్ణమ్మ, డాక్టర్ దివ్యారెడ్డి, తిరుమల తిరుపతి ఆస్థాన గాయని ఎస్సి బాలసుబ్రహ్మణ్యం, ప్రియా శిక్షురాలు రావూరు బుల్లెమ్మ, అడ్వకేట్ గీతావాణి, ఉపాధ్యాయురాళ్లు వందన, నాగేశ్వరి తదితరులకు అవార్డులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడారు. మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. తన కష్టాలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సెక్రటరీ కుమార్ రాజా, మహిళా గ్రంథాలయ సిబ్బంది, మహిళా కవయిత్రీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ, భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మా గ్రంథాలయం తరపున నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడున్న మహిళలందరినీ కూడా ఇన్వైట్ చేసుకుని కొన్నిట్లో గొప్పతనం ఉండేటువంటి మహిళలకి మేము ఈరోజు సత్కారం చేసుకుంటున్నాము. ఉమెన్ పవర్ ఏమిటో ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా మహిళా శక్తి అనేది ఎలాంటిదో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తలుచుకుని ముందు తరాలలో మా యొక్క మహిళలు చేసినటువంటి గొప్పతనాన్ని ఈరోజు కొనియాడుకుంటూ ఈ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సమాజ నిర్మాణానికి మహిళ వెన్నెముక లాంటిది. అట్లాంటి ఈ శుభ సందర్భంలో నేను హృదయపూర్వకంగా మహిళా మూర్తులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కృషి చేసినటువంటి మహిళలను అభినందించడానికి గ్రంథాలయ సంస్థ తరపున కార్యక్రమం చేపట్టిన శాంతికుమారి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మహిళల యొక్క భాగస్వామ్యం జనాభాలో సగమే కాదు, అవకాశాల్లో సగం, అభివృద్ధిలో సగం అనేది మనం నినాదం. ముందు మనము ఇంతవరకు చాలా రకాల సమస్యల గురించే చర్చించాం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించే చర్చించాం. కానీ ఈ వేదిక మహిళకున్న అవకాశాలు, ఈ అవకాశాలను అందిపుచ్చుకునేదానికి ఎలాంటి చేదోడు అవసరము, ఎలాంటి మార్గాలు ఎన్నుకోవాలి అనే దాని మీద ఇక మీద మన దృష్టి పెట్టి ఆ మహిళా దినోత్సవము అనే రోజే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవం. ఎందుకంటే ఏ గృహంలో కూడా మహిళ లేనిదే, మహిళ యొక్క పాత్ర లేనిదే ఆ గృహము అభివృద్ధి శాంతిప్రదంగా ఉండలేదు, అభివృద్ధి పరంగా పోలేదు. కాబట్టి మహిళలు జనాభాలో సగమే ఉన్నాము అంటే మనం అదే సమయంలో కూడా అభివృద్ధిలో సగం భాగస్వామ్యం అవ్వాలి అని కంకణం కట్టుకోవాలి. విద్యను అట్లాగే ఉద్యోగాలను, మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని కూడా కృషి చేయాలండి. సొంతంగా మనం ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు, ముందుకు రావాలి, ముందడుగు వేయాలి. అభివృద్ధిలో భాగస్వామ్యం వాళ్ళది ఏ వేదికైనా కావచ్చు, ఒక రాజకీయ వేదిక కావచ్చు, విద్యాపరమైనది కావచ్చు, వాణిజ్యపరమైనది కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరమైనది కావచ్చు. అంటే పెద్ద ఉద్యోగము, ఉన్నత పదవే కాదండి, చిన్న మన కృషి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మొదటి అడుగు నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి. సో ఆ విధంగా ప్రతి మహిళ ముందుకు రావాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్వర్ణాంధ్ర, అట్లాగే మన మోడీ గారు చెప్పినట్టు
వికసిత్ భారత్ సాధించడంలో మహిళల పాత్ర సగం ఉంది అని మనం నిరూపించుకునే దానికి ఇది ఒక సువర్ణ అవకాశము. దీన్ని మనం ఉపయోగించుకుందాం, ముందుకు నడుద్దాం. ఈ సందర్భంగా న్యూకి ఎవరికి ఏ అవకాశం అవసరమైనా నాలాంటి వాళ్ళు అంటే ఒక ఉన్నత విద్యలో ఉన్న లేదా రాజకీయ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేదా ఇట్లాంటి అభివృద్ధి సంస్థలైన గ్రంథాలయ సంస్థ ఇలాంటి సంస్థల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అయినా సరే సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేసుకున్నాం. మరి ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళలను గౌరవించు. మహిళా నాయకులకు, కార్యకర్తలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చెక్క అహల్య సాయి సునీల్, 28వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్.